ఈరోజు టాపిక్ ఏంటి? బూతులు. చాలా మంది బూతులు మాట్లాడుతుంటారు. సమాజాన్ని పాడు చేస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారని ఇలాంటి బయాస్డ్ వార్ ఎప్పుడు మనం సోషల్ మీడియాలో, రియల్ లైఫ్‌లో చూస్తూనే ఉంటాము. ఆడోళ్ళని మెన్షన్ చేసే బూతులు మనకు తెలిసి ఈ పితృస్వామ్య వ్యవస్థలో మోస్ట్ ఆఫ్ ద బూతులు నీ అమ్మ, నీ అక్క డెవలప్‌మెంట్ వచ్చి ఇంత ఎడ్యుకేషన్‌లో పెరిగిన సొసైటీగా ఇంత కమ్యూనికేషన్ నేర్చుకొని, ఇంత ఎవాల్వ్ అయిన సొసైటీలో కూడా ఈ రోజు కూడా మనం బూతులు మాట్లాడుతున్నాం. నాకున్న 2 చెడ్డ అలవాట్లు సిగరెట్ ఒకటి, బూతులొకటి. మన సొసైటీ మన దగ్గర నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది? క్లీన్‌గా ఉండాలి, నీట్‌గా ఉండాలి, వర్జిన్‌గా ఉండాలి, మోనోగమీగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. ఎంత క్లీన్‌గా, ఎంత తెల్ల బట్టలేసుకొని, ఎంత నీట్‌గా స్నానం చేసుకొని, ఎంత పర్ఫ్యూమ్ కొట్టుకున్నా, అరే వీడికి చెప్తుంటే కూడా అర్థం కావట్లేదు ఏంటి అని చెప్పి ఓ బూత్ తిట్టా. నీ అమ్మ నా మీద అబ్యూజ్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు నేను అక్కడ ఒక బూత్ మాట్లాడేసరికి ఇప్పుడు నేను దీని మీద పోలీస్ కేస్ అయినా వేయలేను. అలా మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిల బూతులు అయితే సేఫ్టీ కోసం మాట్లాడతారు. అమ్మాయిలా మారిపోతున్నారు. సిగరెట్లు కొట్టేస్తున్నారు, బూతులు మాట్లాడిస్తున్నారు, ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. బూతులు ఎందుకు మాట్లాడుతున్నారు? సొసైటీలో సేఫ్టీ లేకపోతే బూతులు మాట్లాడేస్తావా అంటే ఆడతనానికి రెస్పెక్ట్ దొరకనప్పుడు బోడిగా మారిపోతుంది. నా మీద అటాక్ అయితే డిఫెన్స్ లో నేను రివర్స్ అటాక్ చేయడం వేరు. నాకేం నచ్చట్లేదు నా లోపల. నేను ఎందుకు ఇలా ఉన్నాను? నేను ఎందుకు బూతులు మాట్లాడుతున్నాను? రిలేషన్‌షిప్ లో అమ్మాయైనా, అబ్బాయైనా ఎవ్వరైనా సరే నాకు రీసెంట్‌గా నాకొచ్చిన ఒక రెవల్యూషన్ చెప్పాలనుంది. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ మంచిగుండాలని కోరుకుంటున్నాను. అందుకే ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను. సో, మంచిగుండాలి అంటే ఈ వీడియోస్‌తో ఏం సంబంధం అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలిగితే ఎంపతి అనేది నేర్చుకుంటే మంచిగుండడం, హ్యాపీగుండడం ఈజీ అవుతుంది. అంతే. సో, ఈరోజు టాపిక్ ఏంటి? బూతులు. సో, చాలామంది బూతులు మాట్లాడుతుంటారు. చాలామంది వీళ్ళు బూతులు మాట్లాడతారు, వీళ్ళు గలీజోళ్ళు సమాజాన్ని పాడు చేస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారని ఇలాంటి బయాస్డ్ వార్ ఎప్పుడు మనం సోషల్ మీడియాలో, రియల్ లైఫ్‌లో చూస్తూనే ఉంటాము. సో, నాకు అర్థమైన జీవితంలో ఒక బూతులు మాట్లాడే మనిషిగా నా ఎక్స్‌పీరియన్సెస్, నా పాయింట్ ఆఫ్ వ్యూ షేర్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. అసలు ఎవరైనా బూతులు ఎందుకు మాట్లాడతారు? ఎందుకు? ఏయోటి? ఎలా? ఈ 3 క్వెషన్స్ నన్ను నేను అడుక్కున్నా. ఒక్కరోజు గాదు, చాలా సంవత్సరాల నుంచి నన్ను నేను ప్రశ్నించుకుంటున్న క్వెషన్ ఇది. ఎందుకంటే బూతులు మాట్లాడిన ప్రతిసారి ఎవరో ఒకరు క్లాస్ పీకుతూనే ఉంటారు. మేల్ ఫ్రెండ్స్ కావచ్చు, ఫీమేల్ ఫ్రెండ్స్ కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, సోషల్ మీడియాలో సోషల్ వారియర్స్ కావచ్చు. ఇలా చాలామంది మోరల్ పాజింగ్ చేస్తూనే ఉంటారు బూతులు మాట్లాడొద్దు అని. ఓకే. మాట్లాడొద్దు. అసలు బూతులు మంచివా? చెడ్డవా? మంచివైతే కాదు. బూతులు మాట్లాడడం మంచివే చెప్పండి. సరస్వతి మా కదిలే నాలుక మీద బూతులనేది చాలా చెడు. నేను ఒప్పుకుంటా. కానీ ఎందుకు మాట్లాడుతున్నాం? అనే విషయం చర్చిద్దాం. సో, బూతులు మాట్లాడడం మంచిది కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనందరికీ తెలుసు. కానీ కొన్ని టైమ్స్‌లో బూతులు ఎలా అర్థం చేసుకున్నాను అనేది చాలా వెరైటీ సిట్యుయేషన్. ఓకే. సో, చిన్నప్పుడు నా ఫ్రెండ్స్, మేల్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఆడోళ్ళని మెన్షన్ చేసే బూతులు మనకు తెలిసి ఈ పితృస్వామ్య వ్యవస్థలో మోస్ట్ ఆఫ్ ద బూతులు 90% బూతులు నీ అమ్మ, నీ అక్క ఇలా బేసిస్ మీద ఉంటాయి. ఆడోళ్ళ మీద బేస్ చేసుకొని ఉంటాయి. ఎందుకిలా ఉన్నాయి? ఆడోళ్ళ మీద పితృస్వామ్య వ్యవస్థ ఎఫెక్ట్ ఇలా ఉందా? బూతుల మీద అందుకే ఇలా అయిందా అని గూడా ఆలోచించా. ఓకే. వ్యవస్థ అయితే ఇలాంటి బూతుల్ని నడిపిస్తుంది. కానీ ఇంత డెవలప్‌మెంట్ ఒచ్చి ఇంత ఎడ్యుకేషన్‌లో పెరిగిన సొసైటీగా ఇంత కమ్యూనికేషన్ నేర్చుకొని, ఇంత ఎవాల్వ్ అయిన సొసైటీలో కూడా ఈ రోజు కూడా మనం బూతులు మాట్లాడుతున్నాం. గమనించారా? బూతులు ఎందుకింత ఎక్కువవుతున్నాయి? హ్మ్. ఆలోచించాల్సిన విషయమే. అయితే నేను కొంచెం బూతులు తగ్గించుకున్నా లైఫ్‌లో. మొత్తానికే వదిలేసుకోవాలనుకుంటున్నా. ఆ వదిలేసుకునే ప్రయత్నంలో నాకున్న 2 చెడ్డ అలవాట్లు సిగరెట్ ఒకటి, బూతులొకటి. ఈ 2 వదిలించుకునే ప్రయత్నంలో ఉన్నాను. కాబట్టి అంటే నాకు మాట్లాడే హక్కు, అర్హత ఎందుకుంది అంటే ఇవి అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. వదిలించుకోవడానికి టైం పడుతుంది. ఆ ప్రయత్నంలో ఉన్నాను కాబట్టి దాన్ని అబ్జార్బ్ చేసుకొని, దాని రిపర్కషన్స్ ఎక్స్‌పీరియన్స్ చేసి, ఇదెందుకొద్దు అనే పాయింట్‌లో ఉన్నాను కాబట్టి, ఐ థింక్ ఐ కెన్ టాక్ బెటర్ అబౌట్ ఇట్. ఎందుకంటే,
మన సొసైటీ మన దగ్గర నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది? క్లీన్‌గా ఉండాలి, నీట్‌గా ఉండాలి, వర్జిన్‌గా ఉండాలి, మోనోగమీగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అనేది బేసిక్‌గా హ్యూమన్ చేయాల్సిన పని. కానీ ఈ ప్రపంచంలో ఎంత క్లీన్‌గా, ఎంత తెల్ల బట్టలేసుకొని, ఎంత నీట్‌గా స్నానం చేసుకొని, ఎంత పర్ఫ్యూమ్ కొట్టుకున్నా అప్పుడప్పుడు బురదలో పడతాం. రోడ్డు మీద నడుస్తుంటే వేరే కారొచ్చి మన మీద బురదేసి ఎళ్తుంటది. దెబ్బలు తగులుతూ ఉంటాయి. మరక మంచిదే. అలాంటప్పుడు దాన్నెలా కడుక్కోవాలి? అలాంటప్పుడు అందులోంచి బయటికి ఎలా రావాలి? అలాంటప్పుడు డీటాక్స్ ఎలా చేసుకోవాలి? అనేవి కూడా నేర్చుకోవాలి గదా! చెడులో పడకుండా ఉండాలనే ప్రయత్నం చేస్తాం గానీ, ఒకవేళ పడితే అందులోంచి బయటికి రావడం కూడా నేర్చుకోవాలి గదా! సో, ఆ ప్రయత్నం చేయడానికి నా మాటలైతే పక్కా హెల్ప్ అవుతాయి. నేను పర్ఫెక్ట్ కాదు. కానీ ఐ యామ్ హానెస్ట్, ఐ యామ్ రియల్, ఐ యామ్ అక్నాలెడ్జింగ్, ఐ యామ్ టేకింగ్ అకౌంటబిలిటీ అండ్ ఐ యామ్ ట్రైయింగ్ టు అండర్‌స్టాండ్. ఈ ప్రాసెస్‌లో నాకర్థమైన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, ఒకరిని జడ్జ్ చేయడం కంటే, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రాబబ్లీ మనం సొసైటీగా హీల్ అవ్వచ్చు. ఒక దెబ్బకి మందు పెట్టాలి అని అంటే ఒక దెబ్బకి ఒక మందు తయారు చేయాలి అంటే అసలు ఆ దెబ్బేంటి? ఆ దెబ్బెందుకు తగిలింది? ఆ దెబ్బ ఎలా తగిలింది? ఆ దెబ్బ వల్ల కలిగే లాభాలేంటి? నష్టాలేంటి? దానివల్ల ఏం జరుగుతుంది? దానికి ఎలాంటి మందు పెట్టాలి అంటే ఆ దెబ్బని ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఫస్ట్ పాయింట్ అది. ఎక్స్‌పీరియన్స్ చేస్తే అందులోంచి సొల్యూషన్స్ ఒస్తాయి. అలా ఈ డబుల్ స్టాండర్డ్ సొసైటీ కొట్టిన ఫ్యాడ్ అని కొట్టిన దెబ్బల్లోంచి కోలుకుంటున్న ఒక సోల్ నేను. అంటే ఒక ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ లేకుండా ఒక అమ్మాయిగా ప్రివిలేజ్డ్ ఫ్యామిలీలోంచొచ్చి ప్రివిలేజెస్ అన్నీ కోల్పోయి వల్నరబుల్‌గా ఉన్న ఒక సోల్‌ని కాబట్టి నేను చాలా ట్రామాలోంచి బయటికొస్తున్నాను కాబట్టి, వచ్చాను కాబట్టి, దీని గురించి బాగా మాట్లాడగలుగుతాను కాబట్టి, ఈ విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నా. మొత్తం హీల్ అవ్వలేదు అంటే, అవును. మనం చచ్చేదాకా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాము. మనం ఎవ్వరం పర్ఫెక్ట్ కాదు. ఈ పేట్రియార్కీ మనకెంత ఖేయాస్, మెంటల్ ఖేయాస్ ఎంత క్రియేట్ జేషిందంటే, అన్‌లర్నింగ్ అనేది చాలా మందికి లైఫ్ టైమ్ ప్రాసెస్. ఆ లైఫ్ టైమ్ కాకుండా కొన్ని ఏళ్ళు సేవ్ చేయడానికి ఇలాంటి కాన్వర్జేషన్స్ అయితే చాలా అవసరం. బూతులు, అసలు బూతులెందుకు మాట్లాడతాం? చాలా సార్లు నేనెప్పుడు బూతులు స్టార్ట్ జేషినానంటే, ఫస్ట్‌లో బూతులు మాట్లాడేది చిన్నప్పటి నుంచి ఎవ్వరు తెలిసినప్పటి నుంచి బూతులు మాట్లాడుతున్నాం మనం. ఇది గొప్ప అని నేను ఫీల్ అవ్వట్లేదు. దట్ ఈస్ ద సాడ్ పార్ట్ దట్ నేను చైల్డ్‌హుడ్‌లో ఎళ్లి చూస్తే ఫస్ట్ మేమేం నేర్చుకున్నాం అంటే నంజా, ముంజా అని నేర్చుకున్నాం. అమ్మ, నాన్న కాదు నేర్చుకుంది మేము. నంజా, ముంజా. ఇవన్నీ సినిమాలో, యూట్యూబ్ వీడియోస్‌లో నేర్పించలే. నేను చిన్నగున్నప్పుడు నేను పుట్టినప్పుడు టీవీ లేదు, రేడియో లేదు. అప్పుడే నేను పుట్టి 5 ఇయర్స్‌లో నా టైంలో టీవీలు రిలీజ్ అయ్యాయి మార్కెట్‌లో. అప్పుడే టేప్ రికార్డర్‌లో రిలీజ్ అయ్యాయి. సో, చిన్నప్పుడు మా నాన్న టేప్ రికార్డర్‌లో ఒక క్యాసెట్ పెట్టి మా చిన్న చిన్న బుడ్డి బుడ్డి వాయిసెస్‌ని రికార్డ్ చేశారు. ఆ రికార్డ్ చేసిన వాయిస్‌లలో కూడా నంజా, ముంజా ముచ్చట్లున్నాయి. అక్కడ స్లిప్ అయ్యా నేను. సరే. అసలక్కడి దాకా ఎందుకెళ్ళామంటే, నేను మీకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బూతులు మాట్లాడొద్దని ఇంత అంటారు గదా! ఒకరోజు నేను మా ఇంటి పక్కన కన్‌స్ట్రక్షన్ అవుతుంది. కన్‌స్ట్రక్షన్ అవుతుంటే, ఆ కన్‌స్ట్రక్షన్‌లో ఉప్పర్ పని చేసే లేడీస్, జెంట్స్ అందరూ ఫ్యామిలీస్ ఉంటాయి గదా! సిమెంట్ మోస్తూ అన్ని పనులు చేస్తున్నారు. అందులో చిన్న పాప మస్తు క్యూట్ ఉంది. మస్తు క్యూట్ ఉంటే, అరే! ఎంత బావుంది. నాకు చిన్న పిల్లలంటే, కుక్క పిల్లలంటే చాలా ఇష్టం అన్నమాట. సో, నాకెక్కడైనా ప్యూర్ సోల్స్ బేసిక్‌గా ప్యూర్ సోల్స్ అంటే నేను అట్రాక్ట్ అయిపోతా. సో, జంతువులు కనిపించినా, చిన్న పిల్లలు కనిపించినా ఫస్ట్ నేనెళ్లి వాళ్ళతో ఆడుకుంటా. అలా ఆ కన్‌స్ట్రక్షన్ సైట్‌లో నాకొక చిన్న పాప చాలా క్యూట్ అనిపించింది. క్యూట్ అనిపిస్తే నేను ఆ పాపతో ఎళ్లి ఆడుకుంటున్నా. ఆ పిల్లకి ఏంటి ఇట్లా బ్లూ ఐస్ ఉండే, చాలా క్యూట్ చెంపలుండే. అసలు ఒక డిఫరెంట్ సార్ట్ ఆఫ్ బ్యూటీ అది. సో, ఆ పిల్లకి ఒక పిల్క ఉంది. ఒక పిల్క తీసేసింది. తీసేసుంది. రబ్బర్ బ్యాండ్ ఊడిపోయింది. సో, ఊడిపోయిన చుట్టూ ఇంకొక పిల్కతోని చాలా క్యూట్‌గా మొహం అంతా మట్టేసుకొని బొమ్మలతో ఆడుకుంటుంది. "ఏం చేస్తున్నావు? ఎలా" అంటే ఆ పిల్లతో మాట్లాడడం స్టార్ట్ చేసినా, అంత లోపల వాళ్ళ మమ్మీ గూడా వచ్చింది. వాళ్ళ అమ్మ గూడా వచ్చింది. వచ్చిన తర్వాత "ఈ జుట్టేంటి ఇలా ఉంది? ఇంకొక జుట్టేది? ఇంకో రబ్బర్ బ్యాండ్ ఏది నీది? ఒకటే ఉంది పిలక" అంటే ఒక బూతు భాషలో చెప్పింది. "దెంకినా" అని. అయ్యా! చిన్న పిల్ల బూతులు మాట్లాడుతుంది. ఇదేంటి అని జెప్పి వాళ్ళ అమ్మతో అన్నా. "ఈ పిల్లకి బూతులు ఎవరు నేర్పిస్తున్నారు" అంటే ఫట్టుమని ఒకటి కొట్టింది పిల్లని. కొట్టి "దొంగ మొండా ఎవడే నీకు బూతులు నేర్పించింది" ఏడికెళ్ళారు కొట్టి పంపించేసింది. నేను స్లిప్ అయిపోయినా. అరె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 ! ఏందిది అని. అంటే పిల్లలకి బూతులు ఎవరు నేర్పించారని మామూలుగా అనేదాన్ని. అంత వయలెంట్‌గా ఆమె కొట్టాల్సిన అవసరం లేకుండే.
సో, నాకప్పుడు అనిపించిందనమాట. ఒక మనిషి సర్వైవల్ మోడ్‌లో ఉన్నప్పుడు మంచేంటి, చెడేంటి అర్థం గాదు. ఆ ఫ్రస్ట్రేషను, సప్రెస్డ్ యాంగర్ ఎక్కువైపోయిందనుకోండి, బూతులొస్తాయి. బేసిక్‌గా దీనికి గూడా చైల్డ్‌హుడ్ ట్రామానే కారణం. ఎప్పుడైతే మనం సేఫ్ ఎన్వైర్న్‌మెంట్‌లో పెరగలేదనుకోండి, ఎప్పుడైతే మననెప్పుడు కాన్స్టాంట్‌గా డిఫెన్స్‌లో ఉంచుతున్న సరౌండింగ్స్‌లో మనం బ్రతుకుతున్నామనుకోండి, పేరెంట్స్ గావచ్చు, సొసైటీ గావచ్చు, ఇప్పుడు ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే తీసుకోండి. నేను చిన్నప్పుడు ఊహ తెలవనప్పటి నుంచి బూతులు మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే నార్మలైజ్ అయిపోయింది. నా సొసైటీలో అంటే నా సరౌండింగ్స్‌లో అది నార్మలైజ్ అయిపోయింది. అందరూ మా ఫ్యామిలీలో ఏంటో చాలా రాక్షసులే ఉన్నారు. కొట్టడాలు, తిట్టడాలు చాలా కామన్. అసలు మా ఫాదర్‌కి మా తాతయ్య వాళ్ళు ఇచ్చిన పనిష్మెంట్స్ చూస్తే చాలా వైల్డ్ పనిష్మెంట్స్. బాత్రూమ్‌లో ఏసి తాళం వేసేసేవాళ్ళంట 2, 3 రోజులు. గాడిద మీద కూర్చోబెట్టి గుండు కొట్టి మెడలో చెప్పుల దండలేసి ఊరంతా తిప్పించేవాళ్ళంట ఏదైనా తప్పు చేస్తే. ఇలాంటివి చేస్తే పిల్లలు నార్మల్‌గా ఎలా పెరుగుతారు? వాళ్ళ పిల్లలు అందుకే మా పేరెంట్స్ అంత ట్రామాటైజ్ చేసింది నన్ను. సో, బూతులు అక్కడి నుంచే వస్తాయి. కోపం సప్రెస్ అయిపోయి ఎప్పుడైతే వాళ్ళ నిజాన్ని రెస్పెక్ట్ దొరకట్లేదు అదంతా నింపేసుకొని ఈజీగా బయటికి తీసుకునే ఒక డిఫెన్స్ మెకానిజం అది. సో, ఒక మనుషులు బూతులు ఎక్కువ మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి రెస్పెక్ట్ దొరకలేదు. వాళ్ళు చాలా ట్రామాలు చూసారు. వాళ్ళు కోపం చూపించాల్సిన పరిస్థితిలో వాళ్ళు కోపాన్ని చూపించలేక కోపాన్ని అణిచివేసుకున్నారు కాబట్టి ఆ కోపాన్ని ఇంకో దగ్గర రిలీజ్ చేస్తారు. ఎనర్జీ మాయం అయిపోదు. ఇట్ హాస్ టు కన్వర్ట్ ఇంటూ అనదర్ ఫార్మ్. నీ ఎనర్జీ కెన్ నాట్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. ఇట్ ఓన్లీ ట్రాన్స్‌ఫార్మ్స్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్. ఇది బూతుల విషయంలో గూడా ఇదే ఈక్వేషన్ అవుతది. ఇంట్లో నా కోపాన్ని నేను చూపించలేదు. అంటే కోపం అంటే సామాన్లు బలగొట్టి అరిచేసే అవసరం లే. నాకిది నచ్చట్లేదు. కెన్ యూ ప్లీజ్ హియర్? నా బాధ వినండి. నాకిది నచ్చట్లేదు అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కోపం మనం సప్రెస్ చేసుకుంటాం. కోపం ఎప్పుడైతే లోపల మనం పూడ్చేసుకుంటామో, ఆ కోపం బయటికి బూతుల ఫార్మ్‌లో వేరోళ్ళ మీద తీస్తాం. మనం ఇంట్లోళ్ళతో ఏం అనం. బయటోళ్ళతో తీస్తాం. ఎందుకంటే బయటోళ్ళ భయం ఉండదు. ఇంట్లోళ్ళంటే భయం ఉంటది కాబట్టి. ఇంట్లోళ్ళంటే ఎందుకు భయం అంటే చిన్నప్పటి నుంచి తొక్కి తొక్కి పెట్టారు కాబట్టి. సో, బూతులు ఎక్కువ మాట్లాడుతున్నారంటే దే హావ్ బీన్ త్రూ లాట్ ఆఫ్ ట్రామా. దే హావ్ బీన్ త్రూ చైల్డ్ అబ్యూస్ అన్న విషయం మీరు గమనించాలి. సో, ఒకసారి అంటే 10 ఇయర్స్ ఎగో టీవీ నైన్‌లో ఒక ఇంటర్వ్యూలో నన్ను టీవీ నైన్ యాంకర్ ప్రత్యూష ఒక క్వెషన్ అడిగారు. "నువ్వు బూతులు మాట్లాడతావు గాయత్రి నీకేం అనిపించదా?" అంటే అప్పుడు నేను ఒక జవాబు చెప్పా. ఆ! మనం బూతులు ఏ అంటాం? దాని, అది, నీ డాష్, నీ డాష్, నీ డాష్ అని ఇలా అంటాం. ఇలా అన్నప్పుడు ఏంటి బాడీ పార్ట్స్‌ని డిస్క్రైబ్ చేస్తున్నాం మనం బేసిక్‌గా. అప్పుడు నేను జవాబు ఇచ్చినేంటంటే, "ఇది నీ బాడీలో భాగమే. ఇది నీ బాడీలో భాగమే. ఇది నీ బాడీలో భాగమే." ఇది భాగం నీ బాడీలో అయినప్పుడు ఇది బూతయితే నీ బాడీ పార్ట్ గూడా బూతేనా? అనే క్వెషన్ నాకు ఆ టైంలో వచ్చింది. సో, దాన్ని మనం బూతులోకి ఎందుకు కన్వర్ట్ చేసాం? దాన్ని బూతులా ఎందుకు చూస్తున్నాము? అంటే బేసిక్‌గా డిఫెన్స్‌లో ఉన్న వాడికి దేన్నైనా బూత్ కింద కన్వర్ట్ చేసే టాలెంట్ వచ్చేస్తది. అది డిఫెన్స్ మెకానిజం. అది వాళ్ళ చెడ్డతనం గాదు. డిఫెన్స్ అంటే వాళ్ళుంటున్న సరౌండింగ్స్, వాళ్ళుంటున్న ఇల్లు, వాళ్ళుంటున్న రిలేషన్‌షిప్‌లో సేఫ్‌గా ఫీల్ అవ్వట్లేదు కాబట్టి డిఫెన్స్‌లో అలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిగా నేనొక సిట్యుయేషన్ చెప్తా. నన్నొచ్చి ఒకతను నా మీద అబ్యూజ్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు నేనక్కడ ఒక బూత్ మాట్లాడేసరికి ఆ షాక్ ఫ్యాక్టర్‌తో మనిషి ఆగిపోయి అక్కడ లొల్లాగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిట్యుయేషన్ చెప్తా. నేను రోడ్ మీద ఫస్ట్‌లో బైక్ నేర్చుకుంటున్నా. 10థ్‌లో ఉన్నా బైక్ కోటి. వనస్థలిపురం టు కోటి బైకేసుకొనెళ్ళా. అలా వస్తున్నా ఒకడు నన్ను ట్రాఫిక్ సిగ్నల్ పడింది. ట్రాఫిక్ సిగ్నల్ పడ్డప్పుడు ఆపాం. నా బ్రేక్ పనిచేయడం ఆగిపోయింది. నేను చాలా గట్టిగా బ్రేకేస్తున్నా. అనుకుంటున్నా. మెల్లిగా ఎళ్లి ముందర ఆటోని టచ్ అయింది. ఆటోని టచ్ అయిందంతే. పెద్ద దెబ్బ గూడా తగలలేదు. జస్ట్ ఎళ్లి ఇలా తగిలిందంతే. తగిలేసరికి ఆ ఆటో డ్రైవర్ ట్రాఫిక్ ఆగింది గాబట్టి, టైం ఉంది గాబట్టి ఆటోలోంచి దిగి వచ్చి అమ్మ నా బూతులు తిడుతున్నాడు నన్ను. చూసా. బ్రో ఐయామ్ సారీ నా బ్రేక్ పని జేయట్లేదు. కావాలని చేయలేదు. తప్పే నాది. ఐయామ్ సారీ. ఏం తగలలేదు కదా! అని నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నా. వాడు ఆగట్ల. తిడుతూనే ఉన్నాడు. తిడుతూనే ఉన్నాడు. అరే! వీడికి చెప్తుంటే కూడా అర్థం కావట్లేదు ఏంటి అని చెప్పి ఓ బూత్ తిట్టా. నీ అమ్మ అన్నా. అనేసరికి వాడు సైలెంట్ అయిపోయాడు. "ఎళ్లి బండి తీసుకపో. చెప్తుంటే అర్థమైతలేదా నీకు" అని నేనెప్పుడైతే వాయిస్ రైజ్ చేశానో వాడు ఎళ్ళిపోయాడు. ఆ రోజు అర్థమైంది. ఓకే.
సో, భూతు ఈస్ ప్రొటెక్టింగ్ మీ. నన్ను ఇప్పుడు నేను దీని మీద పోలీస్ కేస్ ఎయనా? ఎయలేను. ఇంట్లో ఎవరైనా నుంచి పిలిచొచ్చి గొడవకి తీసుకురానా? అంత టైం లేదు. ఎవరైనా పక్కన ఉన్నారా నన్ను ప్రొటెక్ట్ చేయడానికి? లేరు. నాకు ఆ టైంలో బూత్ సేఫ్టీ ఇచ్చింది. నేను బూత్ మాట్లాడా. అలా మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలు బూతులైతే సేఫ్టీ కోసం మాట్లాడతారు. సేఫ్టీ ఎలా ఇస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీరు చాలామంది ఈ మధ్య మీడియాలో గూడా, సోషల్ మీడియాలో గూడా, రీల్స్‌లో గూడా చూస్తున్నారు. చాలామంది అమ్మాయిలు టాంబాయ్‌లా మారిపోతున్నారు. సిగరెట్‌లు కొట్టేస్తున్నారు, బూతులు మాట్లాడిస్తున్నారు, ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు సేఫ్‌గా పెరగలేదు. వాళ్ళ సొసైటీ వాళ్ళకి సేఫ్టీ ఇవ్వలేదు. బూతులు ఎందుకు మాట్లాడుతున్నారు? సొసైటీలో సేఫ్టీ లేకపోతే బూతులు మాట్లాడిస్తావా అంటే, బూతులు మాట్లాడే ప్రతి అమ్మాయి ఒక ఆడతనంతో పరిచయమైన ప్రతిసారి ఆడతనానికి రెస్పెక్ట్ దొరకట్లేదు. ఆడతనానికి రెస్పెక్ట్ దొరకనప్పుడు మొగోడిగా మారిపోతుంది. నేను నీకు ఆడదానిలా కనిపించుకోదలుచుకోలేదు. నేను నీకు ఆడదాని కంటే అవతలొచ్చి కనిపించాలనుకుంటున్నా. నా ఆడతనాన్ని నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏమేం చేయాలో అవి చేస్తున్నారు. అందుకే వాళ్ళు వైల్డ్‌గా కనిపిస్తారు. మనకి థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్‌లో అంటే మూడో మనిషి దృష్టితో చూస్తే వాళ్ళు చెడుగా, తప్పుగా కనిపిస్తారు. కానీ ఒకసారి వాళ్ళ షూస్‌లోకెళ్ళి ఎంపతి అనే ఒక ఫీలింగ్ పెట్టుకొని ఒకవేళ మనం వాళ్ళని అర్థం చేసుకుంటే, వాళ్ళ లోపల చెప్పుకోలేని బాధ, సప్రెస్డ్ యాంగర్, అణిచేసుకున్న కోపం, రగిలిపోతున్న కోపం లోపల కుంగిపోతుంది. అదంతా చానలైజ్ చేసుకోలేక బూతుల ఫార్మ్‌లో బయటికొస్తుంది. ఒక చైల్డ్‌ని ట్రామాకి గురి చేసి, ఆ ట్రామాని అడ్రెస్ చేయకుండా, వాళ్ళ బాధని వినకుండా, వాళ్ళ బాధని తీర్చకుండా, వాళ్ళని ఎప్పుడైతే బూతులు మాట్లాడుతున్నారని మనం దెప్పుతున్నామో, వాళ్ళని ఇంకా వాళ్ళ యాంగర్‌ని సప్రెస్ చేస్తున్న వాళ్ళమే అవుతాం గానీ, సొల్యూషన్ మాత్రం ఇవ్వలేం. ఎప్పుడైతే జస్టిస్ సిస్టమ్, ఎప్పుడైతే సోషల్‌లో ఈక్వాలిటీ, ఎప్పుడైతే మానిప్యులేషన్ పోతుందో, ఎప్పుడైతే క్రైమ్ తగ్గుతుందో, ఎప్పుడైతే ఎక్స్‌ప్లాయిటేషన్ తగ్గుతుందో, ఆటోమేటిక్‌గా బూతులు మాట్లాడడం కూడా తగ్గుతుంది సొసైటీ. సొసైటీలో బూతులు మాట్లాడే వాళ్ళు ఎక్కువయ్యారు. బూతులతో చేసిన సినిమాలు ఎక్కువ సెల్ అవుతున్నాయి. బూతులతో మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎందుకవుతుంది? మనం ఎప్పుడు మాట్లాడే వాళ్ళనే తిప్పుతామా? అసలు ఈ ఈ ఈ కల్చరే ఎందుకు తయారైంది? బూతులు ఎందుకు మాట్లాడుతున్నారు అనే రూట్ కాజ్ గురించి మనం ఆలోచించట్లే. బూతులు మాట్లాడే మనుషుల్ని తిప్పుతున్నామే గానీ, వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అనే పాయింట్‌ని మనం డిస్కస్ చేయగలిగితే ప్రాబబ్లీ మనకు సొల్యూషన్స్ దొరుకుతాయి. సో, ప్రతిసారి ఒక మనిషి డిఫెన్స్‌లోకెళ్ళి సేఫ్టీ ఫీల్ అవ్వని ప్రతి మనిషి బూతులు మాట్లాడతారు. ట్రాఫిక్ మీద రోడ్డు మీద కొట్టుకుంటుంటారు అబ్బాయిలు. బూతులు మాట్లాడుకుంటూ, నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటూ. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు సప్రెస్ చేసుకున్న కోపాన్ని ట్రాఫిక్‌లో తీస్తారు. ఇంపేషెంట్ అయిపోతారు. ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పాటించట్లేదు అంటే అందరూ యాంక్సైటీలో ఉన్నారు. ఆడికి స్పీడ్‌గా ఎళ్ళాలా? లేదా? అన్న అవసరం ఉందా? లేదా? అని కూడా అవసరం లే. బండి చేతికే యాక్సిలరేటర్ దొరికిందంటే గుద్దు స్పీడ్. ఎందుకంటే యాంక్సైటీ చేపిస్తుంది. యాంక్సైటీ ఇట్లా ఫుల్ హైపర్ వైబ్రేషన్ బాడీలో ఎళ్ళిపోయి, అదే వైబ్రేషన్ మనం బండిలోకి చానలైజ్ చేస్తున్నాం. ఆ బండి క్రియేట్ చేసే వైబ్రేషన్ బాడీ వైబ్రేషన్‌కి మ్యాచ్ అవుతుందంటే, మన ఎమోషన్‌కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటది. మనం కోపానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటది. ప్రేమకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటది. ప్రతి ఒక్క ఎమోషన్‌కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటది. ఎప్పుడైతే సప్రెస్డ్ యాంగర్, ఇంకా యాంక్సైటీ 2 కలిసాయో అదే దారుణమైన ఫ్రీక్వెన్సీ బాడీలో కదులుతుంటుంది. ఆ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేసే పనిలో గొడవలు, ఫాస్ట్ డ్రైవింగు, కొట్లాటలు, బూతులు ఇవన్నీ ఒస్తాయి. నాకు సేఫ్టీ ప్రొవైడ్ చేసిన ప్రతి దగ్గర నాకు బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే థెరపీకెళ్ళడం స్టార్ట్ చేశానో, ఎప్పుడైతే హీల్ అవ్వడం స్టార్ట్ చేశానో, నాకు యాంక్సైటీకి కారణాలేంటో తెలుసుకున్నానో, అవన్నీ కట్ చేసుకోవడం స్టార్ట్ చేశానో, నాకు బూతులు మాట్లాడాల్సిన అవసరం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు కూడా బూతులు ఎందుకు మాట్లాడుతున్నానంటే కాంటెక్స్చువల్. అంటే పరిస్థితికి అర్థం చేసుకోవడానికి, పరిస్థితులకి అనుగుణంగా ఉంది కాబట్టి వాడుతున్నానే గానీ, అనవసరంగా ఒకరిని దూషించను. నాకు కోపమొచ్చినా, ఏమొచ్చినా గానీ, ఒక మనిషిని బూతులతో నేనెప్పుడు దూషించలేదు. నా అనుకున్న వాళ్ళని. ఎందుకంటే ప్రేమ ఉన్న దగ్గర అంటే కోపంని చాలా హెల్తీగా ఎక్స్‌ప్రెస్ జేయాలి. సో, నేను అరిచి కరిచేస్తా అంటే ఫస్ట్ నువ్వు హీల్ అవ్వు అనే చెప్తాను నేను. అరవడం, కరవడం రిలేషన్‌షిప్‌లో అయితే వద్దు. థెరపీకెళ్ళాలి, హీల్ అవ్వాలి. మన లోపల ఉన్న సప్రెస్డ్ యాంగర్‌ని అడ్రెస్ జేసుకోవాలా, సల్లబడాలా. అప్పుడు ఒక రిలేషన్‌షిప్‌లోకెళ్ళాలి. లేదంటే నీ సప్రెస్డ్ యాంగర్ అంతా ఎదురుంగా మనిషి మీద రుద్దేస్తాం.
అందుకే రిలేషన్‌షిప్స్ ఆగకుండా పోతాయి. రిలేషన్‌షిప్‌లో అమ్మాయైనా, అబ్బాయైనా ఎవ్వరైనా సరే ఒకరి మీద కోపం ఇంకోరి మీద మన లోపల ఉన్న కోపం ఇంకోరి మీద రుద్దుతున్నాము అంటే సప్రెస్డ్ యాంగర్‌ని వేరేళ్ళ మీద వదులుతున్నాం. వాళ్ళకి వాళ్ళు ట్రామటైజ్ అవుతూ ఉంటారు. సో, మనకు కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోలేనప్పుడు బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేసుకోవడం, కూర్చొని మెడిటేషన్ చేసుకొని కాంటెంప్లేట్ చేసుకోవాలి. నేనెందుకింత కోపమొస్తుంది? ఓకే. ఎదురుంగా మనిషి తప్పు చేశాడు. అంటే నా మీద అటాక్ అయితే డిఫెన్స్‌లో నేను రివర్స్ అటాక్ చేయడం వేరు. ఓకే. కానీ ఎదురుంగా మనిషి నేను ఎదురుంగా మనిషి మీద కోపం ఎందుకు చూపిస్తున్నానో ఆలోచిస్తే ఇట్ విల్ ఆల్ లీడ్ బ్యాక్ టు చైల్డ్‌హుడ్ ట్రామా. మనం బేసిక్‌గా నేనేం చేస్తా అంటే, నా లోపల నాకు నచ్చనివేంటి అవన్నీ లిస్ట్ రాస్తా. తిని జర్నలింగ్ అనే ప్రాసెస్‌లో నాకేం నచ్చట్లేదు నా లోపల. నేనెందుకిలా ఉన్నాను? నేనెందుకు బూతులు మాట్లాడుతున్నాను? నేనెందుకు అబ్బాయిలా తయారయ్యా? నేనెందుకు ఇలాంటి చాయిసెస్ చేస్తున్నా? నేనెందుకు ఇలా ఉన్నాను? అని ప్రతి ఒక్క అంటే నా లోపల ఉన్న నెగెటివ్ పాయింట్స్ అన్నీ రాయడం స్టార్ట్ చేశా. ఎందుకంటే మన లోపల నెగెటివ్ ఏంటి? పాజిటివ్ ఏంటి? మనకన్నా ఎవ్వరికీ తెలీదు. వేరోళ్ళకి చెప్తే నువ్వు తక్కువైపోతావు. నీకు రెస్పెక్ట్ దొరకదు అన్నప్పుడు నువ్వు లోపల సప్రెస్ చేసుకుంటావు. కానీ ఇవన్నీ అడ్రెస్ జేయాలి. ఒక దెబ్బ తగిలితే ఆ దెబ్బ మానాలి అంటే ఆ దెబ్బని ఫోకస్ చేసి ఆ దెబ్బెందుకు తగిలింది? ఆ దెబ్బకి మందేంటి? ఆ దెబ్బని ఎలా హీల్ చేసుకోవాలి? ఆ దెబ్బ వల్ల ఇంకోరికి బ్యాడ్ ఎఫెక్ట్ ఎలా ఇవ్వకూడదని కాంటెంప్లేషన్ జేయాలి. కాంటెంప్లేషన్ అంటే కూర్చొని లోపల మనతో మనం డిస్కస్ జేయాలి. ఇవన్నీ అర్థం చేసుకొని డిస్కస్ చేయాలంటే మన పాయింట్స్ ఏంటో మనకు తెలియాలంటే ఫస్ట్ మనం జర్నలింగ్ జేయాలి. జర్నలింగ్ అంటే ఒక బుక్ పెట్టుకొని, ఓ వారం రోజులు, నెల రోజులు ఒక్క టాపిక్ మీద నెల రోజులు పాయింట్స్ రాసుకోండి. నాకు కోపం ఎందుకొస్తుంది? నాకు ఫ్రస్ట్రేషన్ ఎందుకొస్తుంది? నేను యాంక్సైటీలో ఎందుకుంటున్నాను? నేను డిప్రెషన్‌లో ఎందుకుంటున్నాను? నేనెందుకు చీట్ చేశాను? నేనెందుకు అవాయిడ్ చేస్తున్నాను కమ్యూనికేషన్? ఇలా మన లోపల ఏమున్నా సరే అవన్నీ పాయింట్స్ రాసుకుంటూ పోవాలి. అవన్నీ రాసుకుంటూ పోయి, ఒక్కొక్క పాయింట్ మీద ఒక్కొక్క గంట సేపు మెడిటేషన్ చేసుకొని కాంటెంప్లేట్ చేసుకోండి. మెడిటేషన్ అంటే కళ్ళు కళ్ళు మూసుకొని ఏ థాట్ రాకుండా అలా కాదు. జస్ట్ కూర్చొని ఒక టాపిక్ మీద మీతో మీరు మాట్లాడుకోండి. మనం ఫస్ట్ మెడిటేషన్ అంటే అదంతా సెకండ్, థర్డ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్‌లో కూర్చొని మన ఫ్లాస్ ఏంటి? అవెందుకొచ్చాయి? వాటినెలా నేను మ్యా మేనేజ్ చేసుకోగలుగుతా? అనే పాయింట్స్ మీద మనతో మనం చేసుకునే కాన్వర్జేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు కోపమొస్తుంది. ఎందుకొస్తుంది? ఎక్కడెక్కడ కోపమొస్తుంది? ఏం చేస్తే కోపమొస్తుంది? ఎవరి వల్ల కోపమొస్తుంది? ఇలా ఒక లిస్ట్ రాసుకున్నామనుకోండి. దీన్ని చాట్‌జీపీటీలో పెట్టండి. లేదా సైకాలజీ టర్మ్స్ వెతుక్కోండి. వెతుక్కొని ఓహో! ఇందుకొస్తుందా నా కోపం? ఓహో! ఇందుకొస్తుందా నా కోపం అని అర్థమైన రోజు దాన్ని ఎలా బయటికి రావాలో గూడా నేర్చుకోవచ్చు. అంటే నాకు కోపమొస్తే నేను వేరోళ్ళ మీద తీర్చను. నా మీద నేను తీర్చుకుంటుంటా. సెల్ఫ్ సాబోటాజింగ్ అంటారు. అది మాయడానికి నాకు సైకాలజీయే అర్థం కావాల్సొచ్చింది. సో, కోపం అనేది బేసిక్‌గా మనకి సెల్ఫ్ వర్త్ లేకపోవడం వల్ల వస్తది. అంటే మనం వాల్యుబుల్, మనం దేవుడు, అహం బ్రహ్మాస్మి, త్వాం బ్రహ్మాస్మి అంటే మనం దేవుడు, ఎదురుంగోడు దేవుడు. ఎదురుంగోడు దేవుడు అన్న విషయం ఎప్పుడు అర్థమవుతది? మనం దేవుడని అర్థమైతే అర్థమవుతది. అది ఈగో నుంచి వచ్చే ఈక్వేషన్ కాదు. ఓకే. సెల్ఫ్ రియలైజేషన్‌తో వచ్చేది. ఈగోతో వచ్చే నేను దేవుడు అనే ఫీలింగ్ నార్సిసిస్టిక్ అయిపోతుంది. అది వేరే వాళ్ళకి ట్రామా ఇస్తది. నేను దేవుడని రియలైజ్ అవ్వడం ఎప్పుడు అంటే, ప్రపంచం మొత్తం దేవుడు. అందులో నేనొక చిన్న పార్ట్ మాత్రమే. నేను దేవుడిలో చిన్న పార్ట్ మాత్రమే, చిన్న భాగాన్ని మాత్రమే నా డ్యూటీ నేను చెయ్యాలి ఈ సొసైటీలో అని అర్థం చేసుకున్న రోజు, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ నీకర్థమైన రోజు, నీ డ్యూటీస్, సోషల్ డ్యూటీస్ నీకర్థమైన రోజు, నీ ఇగో పోతుంది. నీ సెల్ఫ్ వర్త్ అర్థమవుతుంది. నీ సెల్ఫ్ వర్త్ అర్థమైన రోజు క్లారిటీ ఒస్తుంది. అక్కడ మన కోపం కామ్ డౌన్ అయిపోతది. అక్కడ మన సప్రెస్డ్ యాంగర్‌కి ఫుల్ స్టాప్ అయిపోతది. అక్కడి నుంచి మనం హీల్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. మనం బాగుపడాలి అంటే ఫస్ట్ మన ప్రాబ్లమ్స్‌ని, మన డెఫిషియన్సీస్‌ని, మనకున్న భయాలని, మనకున్న కోపాలని, నెగెటివ్ ఎమోషన్స్‌ని అడ్రెస్ జేయాల ఫస్ట్. ఈ బూతులు గూడా అందులో భాగమే. ఎప్పుడైతే మనం మన నెగెటివ్ ఎమోషన్స్‌ని అడ్రెస్ జేయడం స్టార్ట్ చేస్తామో, మన భయాలని అడ్రెస్ జేయడం స్టార్ట్ చేస్తామో, అప్పుడు డిఫెన్స్‌లోకెళ్ళడం మానేస్తాం. ఎందుకంటే, మనని ఆ పొజిషన్‌లో పెడుతున్న మనుషులెవరో మనకు తెలియాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది మన పేరెంట్స్ అవుతారు. మనని భయంలో పెట్టేవాళ్ళు మన మీద వాళ్ళ కంట్రోల్ ఎంతుంది? వాళ్ళకి మనం ఎంత ఎమోషనల్ కంట్రోల్ ఇస్తున్నాం. కంట్రోల్ అంటే కాళ్ళు చేతులు కట్టేయడం గాదు. మాటలతో కంట్రోల్. డెసిషన్స్‌తో కంట్రోల్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌తో కంట్రోల్.
ఇలా మనల్ని ఎవరెవరు కంట్రోల్ చేస్తున్నారు ఒక లిస్ట్ తీయగలిగితే, వాళ్ళ వాళ్ళ ఎంతవరకు అర్హత ఉంది మన జీవితంలో? వాళ్ళు మన జీవితంలో ఉండడం వల్ల మనం సేఫ్ ఫీల్ అవుతున్నామా లేదా? వాళ్ళు అవసరమా లేదా? అనే ఈక్వేషన్ డిసైడ్ చేసుకొని, వాళ్ళు అవసరమా? ఎంతవరకు అవసరమో బౌండరీస్ పెట్టుకోవాలి. మనకి బేసిక్‌గా మన ఫ్లాస్ ఏంటో మనకు తెలిసినప్పుడు, మన డార్క్ సైడ్ ఏందో మనకు తెలిసినప్పుడు, హ్మ్. మన నెగెటివ్ ట్రేట్స్ అన్నీ మనకు దెలిసినప్పుడు, అవన్నీ హీల్ అయిన తర్వాత, మనం మళ్ళీ ఇలాంటి నెగెటివ్ థింగ్స్‌కి మనం విక్టిమ్ అవ్వగూడదు అంటే, మనం బౌండరీస్ గీయాలి. నేనెప్పుడు చెప్తుంటా ఫ్రీడమ్‌కి బౌండరీస్ ఉంటాయి. ఫ్రీడమ్‌కి కూడా బౌండరీస్ ఉంటాయి. ఫ్రీ విల్‌కి కూడా బౌండరీస్ ఉంటాయి. ఐ హావ్ ఎ ఫ్రీ విల్ టు లివ్ మై లైఫ్. బట్ ఐ డోంట్ హావ్ ఎ ఫ్రీ విల్ టు ఎక్స్‌ప్లాయిట్ అదర్స్. దేర్ ఈస్ ఎ బౌండరీ. నా జీవితాన్ని నా ఇష్ట ప్రకారంగా బ్రతికే హక్కు నాకుంది. కానీ, నా ఇష్టం కోసం వేరే వాళ్ళని ప్రాబ్లమ్స్‌లో పడేసే హక్కు నాకు లేదు. వేరే వాళ్ళు నన్ను ప్రాబ్లమ్స్‌లో పడేసే హక్కు వేరే వాళ్ళకి లేదు. అలాంటి ఒక హక్కు స్టేబుల్‌గా ఉండాలి అంటే మనం ఒక బౌండరీ గీసుకోవాలి. ఇప్పుడు ఈ పేట్రియార్కీ ఏం చేస్తుందంటే మనుషులకి నువ్వు బట్టలు చక్కగా ఏసుకోవాలి, నువ్వు బట్టలు నిండుగా ఏసుకోవాలి, మొగోడు జాబ్ చేయాలి, మొగోడికి ఇది అని నీకు అవసరమా లేదా అని అర్థం చేసుకునే లోపే, నీ మెంటల్ సేఫ్టీకి అవసరమా లేదా అని నువ్వు అర్థం చేసుకునే ముందే సొసైటీ నీకొక బౌండరీ గీసేసి పెట్టింది. అది కాదు మన బౌండరీ. మన బౌండరీస్ అనేవి మన లోపల నుంచి రావాలి. మన పర్సనాలిటీ అకార్డింగ్ టు రావాలి. మన సేఫ్టీ అకార్డింగ్ టు మనకి రావాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే సెన్స్‌లోంచి రావాలి. ఎప్పుడైతే మనకి మన షాడోస్, మన నెగెటివ్ ట్రైట్స్, మన బౌండరీస్ ఇవన్నీ క్లారిటీ వస్తుందో, అప్పుడు మనం లైఫ్‌లో కామ్ డౌన్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. అక్కడి నుంచి బూతులు ఆటోమేటిక్‌గా తగ్గుతాయి. ఈ ప్రపంచంలో బూతులందరూ మానేయాలి అంటే ప్రపంచం చాలా సేఫ్ ప్లేస్ అయిపోవాలి. మానిప్యులేషన్ ఎళ్ళిపోవాలి. కరప్షన్ ఎళ్ళిపోవాలి. డ్రగ్ అబ్యూస్ ఇవన్నీ ఎళ్ళిపోవాలి. సిగరెట్‌లు బ్యాన్ అవ్వాలి. అసలు సిగరెట్ లీగల్ ఎందుకో గూడా నాకు తెలీదు. నేను కొడుతున్నా అంటే లీగల్ ఉంది కాబట్టి నా యాంక్సైటీ నేను డైలీ బేసిస్‌లో నేను ప్రస్తుతం ఈ టాక్సిక్ సొసైటీలో డబ్బులు సంపాదించాలి. నా హెల్త్ నేను కాపాడుకోవాలి. అది గూడా ఒంటరితనంలో కాబట్టి ఈ యాంక్సైటీలో అంటే డైలీ బేసిస్‌లో నేను నొప్పులు భరించలేక కోపం సప్రెస్డ్ యాంగర్ అంటే నాకు జస్టిస్ చాలా దొరకలేదు. చాలా అన్యాయాలు జరిగాయి నాకు లైఫ్‌లో. దేనికి జస్టిస్ దొరకలేదు. ఎవ్వరికీ చెప్పుకోలేకపోయా. జస్టిస్ తెచ్చుకోలేకపోయా. నా వాయిస్ ఎత్తి జస్టిస్ కోసం పోరాడిన ప్రతిసారి తొక్కేయబడ్డా. ఇదంతా ఫ్రస్ట్రేషన్ బాడీలో ఉండడం వల్ల నా హెల్త్ పాడైంది. ఈ ఈ ఈ యాంక్సైటీలోంచి బయటికి రావడానికి ప్రయత్నంలో మెడిటేషన్ చేస్తున్నా, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేస్తున్నా, యోగా చేస్తున్నా, జర్నలింగ్ చేస్తున్నా. హ్మ్. ఇంకేం చేస్తున్నా? గుడ్ ఫుడ్ తింటున్నా. ఇంత చేషినా ఒక 70% ఆఫ్ హెల్త్ నా కంట్రోల్‌లోకొచ్చింది. నేనింకా ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నా అంటే నిద్రపోవడం దగ్గర స్ట్రగుల్ అవుతున్నా. యాంక్సైటీ మొత్తం కంట్రోల్ చేసుకోవడంలో స్ట్రగుల్ అవుతున్నా. ఈ 2 నాకింకా ఉన్న పెద్ద ప్రాబ్లమ్స్. ఈ 2 పోవాలి అంటే ఒక సేఫ్ సొసైటీలోకి నేనెళ్ళాలి. నేనిప్పుడున్న సొసైటీలో సేఫ్‌గా లేనంటే లేను. అందుకే నేను చాలా ఐసోలేటెడ్‌గా ఉంటా. మాక్సిమం ఐసోలేటెడ్‌గా ఉంటా. ఒక్కరో, ఇద్దరో, ముగ్గురో లైఫ్‌లో తప్పితే ఎక్కువ మంది ఉండరు నా చుట్టూ. సో, వాళ్ళ దగ్గరే సేఫ్టీ ఉంది. కానీ మనం ఓన్లీ ఇక్కడి వరకే రెస్ట్రిక్టెడ్ వల్ల ప్రపంచం మొత్తం తిరిగి ఒక సోల్ ఒకటే ఇంట్లోకి రిస్ట్రిక్ట్ అయిపోతున్నామంటే ఇట్స్ అన్ యాంక్సైటీ. మన కళ్ళనేవి మనకి 70 వ్యూ చూడ్డానికి క్రియేట్ చేయబడ్డాయి. అంటే మన సివిలైజేషన్ స్టార్ట్ గాకముందు మనకన్ని వైల్డ్ స్కేప్స్ ఓన్లీ పడుకోవడానికి, వాష్‌రూమ్స్‌కి, కిచెన్‌కి తప్పితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన పూర్వీకులు ఔట్‌డోర్‌లో బతికేవాళ్ళు. కళ్ళకి 70 స్క్రీన్ కనిపిచ్చేది. స్క్రీన్ అంటే స్క్రీన్ గాదు వరల్డ్. అంటే ఒక అట్‌లీస్ట్ 180 డిగ్రీస్ మనకు కనిపించాలి. ఇప్పుడంతా బాక్స్‌లలో ఉంటున్నాం గదా! అపార్ట్‌మెంట్స్ అని, ఇల్లులని, రూమ్‌లని, సిస్టమ్ ముందరని, మనం విజన్ చాలా నారో చేసేసుకున్నాం. ఇదంతా గూడా బాడీకి యాంక్సైటీ ట్రామానే ఇస్తది. ఆ యాంక్సైటీలో స్మోకింగ్ అనేది వచ్చేస్తుంది. సో, ఇప్పుడు నేను స్మోకింగ్ చేస్తున్నా. నేను చాయ్ తాగను, కాఫీ తాగను, టీ తాగను. నా ఫుడ్ చాయిసెస్ అనేవి చాలా బ్యూటిఫుల్ ఫుడ్ చాయిసెస్ ఉంటాయి. ఐ డీటాక్స్ వెరీ రెగ్యులర్‌లీ. ఆకు రసం తాగుతా. జింజర్ షాట్స్ తాగుతా. పొద్దున్నే వేడి నీళ్ళు తాగుతా. డిటాక్స్‌లు చేస్తుంటా. ఇన్ని చేస్తున్నా బ్యాలెన్స్ చేసుకుంటున్నా. అంటే
ఈ స్మోకింగ్ హ్యాబిట్ వదిలేస్తా. కానీ వదిలేయలేనన్ని రోజులు ఐయామ్ ట్రైయింగ్ టు కౌంటర్. అంటే డేకి 1 సిగరెట్. ఎట్లా అంటే ఒకసారి స్మోక్ స్టార్ట్ చేస్తే పావు సగం తాగి పడేస్తా. అంటే అర్జ్ కోసం ఇలా కొడతా పడేస్తా. ఫుల్ సిగరెట్ ఎప్పుడు ఫినిష్ చేయను. అండ్ స్మోక్ చేయంగానే వేడి నీళ్ళు తాగడం, మార్నింగ్ డీటాక్స్ చేసుకోవడం, రాత్రి పడుకునేప్పుడు కరక్కాయ పొడి నీళ్ళలో కలుపుకొని తాగేయడం. ఇలాంటివి కొన్ని కంకాక్షన్స్ ఆయుర్వేదిక్ స్టఫ్ అన్నీ యూజ్ చేస్తున్నా కాబట్టి కొద్దో గొప్ప కాంపెన్సేట్ చేస్తున్నా. బట్ ఐ స్టిల్ డోంట్ వాంట్ టు జస్టిఫై బికాస్ ఇట్స్ ఎ బ్యాడ్ హాబిట్ అండ్ ఐయామ్ గివింగ్ అప్ ఆన్ ఇట్. ఎందుకంటే నాకు సిగరెట్‌కి, బూతులకి పెద్ద తేడా తెలీదు. అంటే పెద్ద తేడా కనిపించదు. అందుకే అన్నన్ని సార్లు మెన్షన్ చేస్తున్నా. సో, ఏదేమైనా మనుషులకొచ్చే టాక్సిక్ హ్యాబిట్స్ అన్నీ గూడా ట్రామా రెస్పాన్సెసే. కాబట్టి సప్రెస్డ్ యాంగర్, ట్రామా ఈ రెండిటిని మనం అడ్రెస్ చేసుకోగలిగితే చాలా చాలా హీల్ అవ్వచ్చు. కాబట్టి మన ముందు ఒకరు బూతులు తిడుతున్నారు అంటే వాళ్ళు చెడ్డోళ్ళు అనే కంటే వాళ్ళు ఎంతో ట్రామాని జూసుంటారు అని ఒక ఎంపథైజ్ చేసుకోగలిగితే క్షమించడం ఈజీ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే నాకు రీసెంట్‌గా నాకొచ్చిన ఒక రెవల్యూషన్ చెప్పాలనుంది. అంత ఈజీగా ఒక మొగాడు ఒక అమ్మ మీద బూతులు ఎలా మాట్లాడేస్తాడు అని నాకు చిన్నప్పుడు కోపమొచ్చేది. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌ని గూడా నేను ఫస్ట్‌లో తిట్టేదాన్ని. "నువ్వు నువ్వు బూతు ఏం వాడావో నీకు అర్థమవుతుందా? అందులో అమ్మ అని మాటని మెన్షన్ చేస్తున్నావు. అదే ఈ అమ్మనంటే నీకెలా ఉంటుంది" అని క్లాస్ పీకా ఒకప్పుడు. అలాంటిది ఈ రోజంటే కొన్ని ఇయర్స్ కింద నేను అనర్గళంగా అమ్మ బూతులు మాట్లాడేసా. తర్వాత కూర్చొని కాంటెంప్లేట్ చేసుకున్నా. అదేంటి ఆ రోజు నా ఎక్స్‌ని అలా అన్నాను. మళ్ళీ ఈరోజు నేనే చేస్తున్నాను. నాకు వాడికి తేడా ఏంటి? అసలెందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే, మన పేరెంట్స్, మన తల్లి మన దగ్గర రెస్పెక్ట్‌ని ఎర్న్ చెయ్యనప్పుడు, మాతృదేవో భవ అన్న విషయము మన మీద రుద్దబడినప్పుడు, వాళ్ళు సంపాదించుకోనప్పుడు, సప్రెస్డ్ యాంగర్ మన అమ్మ వల్ల కలిగిన మనకి సప్రెస్డ్ యాంగర్ వల్ల ఈజీ అవుతుంది ఇలాంటి బూతు మాట్లాడడం. నేను చెప్పే చేదు నిజాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే హీల్ అవ్వడానికి ఇదొక టూల్ అవుతుంది. ఇది వినడానికి కష్టంగా ఉంటుంది. ఏ బిడ్డయితే కొడుకైనా, కూతురైనా ఏ బిడ్డయితే తల్లి దగ్గర నుంచి సేఫ్ ప్రేమ దొరకలేదో, తల్లిది తప్పు అని నేను అనట్లేదు. తను హస్బెండ్ వల్ల ట్రామాటైజ్ అయ్యుండొచ్చు, అత్తగారి వల్ల ట్రామాటైజ్ అయ్యుండొచ్చు, వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ట్రామాటైజ్ అయ్యుండొచ్చు. బట్ ఆ ట్రామా వల్ల చైల్డ్ మీద ఎఫెక్ట్ జరిగినప్పుడు, అంటే ఒక తల్లి సేఫ్టీ ప్రొవైడ్ చేయలేనప్పుడు చిల్డ్రన్ ఒక అమ్మ ఫిగర్ ఎప్పుడైతే బిస్కిట్ అయిపోతుందో, అప్పుడు వేరే ఆడోళ్ళని హేట్ జేయడము, ఆడవాళ్ళ మీదున్న బూతుల్ని ఈజీగా మాట్లాడే ధైర్యం జేస్తారు. కష్టంగా ఉన్న నిజం. కష్టమైన నిజం ఇది. ఇది అర్థం జేసుకుంటే, ఎప్పుడైతే మీ తల్లిని మీరు ఫర్‌గివ్ జేయగలిగితే, అప్పుడు ఇలాంటి బూతులు మానేసే ఛాన్స్ ఉంటుంది. నేను చెప్పిన ఈ కాంటెక్స్ట్ అంతా, నేను ఈ మాట్లాడిన ముచ్చటంతా మీరు అర్థం చేసుకొని, ఎంపథీతో ప్రాసెస్ చేసుకొని, కాంటెంప్లేట్ చేసుకోవాలని ఇచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూస్. మీకేమనిపిస్తుంది? మీ ఉద్దేశంలో బూతుల గురించి మీ ఒపీనియన్స్ ఏంటి? ఇది మొత్తం విన్న తర్వాత కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే రిప్లై ఇస్తాను. లేకపోతే లైట్. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఐల్ సీ యూ ఇన్ అనదర్ ఎపిసోడ్. అంటిల్ దెన్ బై.